హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చారు సిఐడి అధికారులు. ఏప్రిల్ 4వ తేదీన సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే సమ్మక్క సారలమ్మ జాతర బందోబస్తు సమయంలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించినట్లు కేసు నమోదైంది. ఈ కేసులోనే ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కేసీ క్యాంప్ చౌరస్తాలో రోడ్డుపై కూర్చుని ట్రాఫిక్ అంతరాయం కలిగించినట్లు కేసు నమోదైంది. అప్పుడు వాహనాలు పాదచారుల రాకపోకలకు ఆటంకం కలిగించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా కరీంనగర్ పోలీస్ కమిషనర్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసులోని పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో సహకరించాలని విచారణ అధికారులు స్పష్టం చేశారు. కేసుకు సంబంధించిన విషయాలు కోర్టు లేదా పోలీసులకు వెల్లడించకుండా ఎవరిని ప్రలోభాలు బెదిరింపులు చేయొద్దని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సంధ్య, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 35 ప్రకారం కూడా నోటీసు ఇచ్చినట్టుగా మనం చెప్పబోతుంది. ఏప్రిల్ 4వ తేదీన లకిడికప్పుల్లోని సిఐడి కార్యాలయానికి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, ఆ తర్వాత కేసీ క్యాంప్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం కల్పించడం, వాహనాలు పాదచారులకు ఆటంకం కలిగించినట్టు కూడా పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు. ఇక దీంతో పాటు కరీంనగర్ సిపి మీద కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్టుగా ఆరోపణల నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కూడా విచారణకు సంబంధించి దాని వద్ద ఉన్న వివరాలను కూడాతో పాటు ఏదైతే సిపి మీద వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించిన ఎలిగేషన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా అది వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా సిఐడి నోటీసు చేసింది. ఏప్రిల్ 4వ తేదీన 11:30 ఆయన లకిడికప్పుల సిఐడి కార్యాలయానికి విచారణకి రావాలంటూ కూడా పేర్కొంది. ఇక వీటితో పాటు కేసుకు సంబంధించిన విషయాలు ఎవరికి చెప్పొద్దు, విధంగా ఎవరిని ప్రలోభ పెట్టొద్దంటూ కూడా నోటీసులో పేర్కొన్న కొత్త. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం కొంత కాకపుట్టిస్తున్న నేపథ్యంలో సిఐడి నోటీసులు జారీ చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. ఓకే, రైట్ కిరణ్.